బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. తాళరేవులో భారీ చోరీ, 12 లక్షల విలువైన వెండి వస్తువుల అపహరణ. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు జల్లావారిపేటలో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. జల్లావారిపేటకు చెందిన అద్దెపిల్లి సురేష్ కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంటి వెనుక వైపు నుంచి ప్రవేశించారు. దుండగుల ఇంటి వెనుక తలుపును బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి పూజా గదిలోని దేవుడి సామాగ్రిని చిందరవందర చేశారు. అనంతరం బెడ్రూమ్ లోని బీరువాను బద్దలు కొట్టి అందులో ఉన్న సుమారు 6 కిలోల వెండి వస్తువులను అపహరించారు. తాళరేవులో భారీ చోరీ, 12 లక్షల విలువైన వెండి వస్తువుల అపహరణ. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు జల్లావారిపేటలో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. జల్లావారిపేటకు చెందిన అద్దెపిల్లి సురేష్ కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంటి వెనుక వైపు నుంచి ప్రవేశించారు. దుండగుల ఇంటి వెనుక తలుపును బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి పూజా గదిలోని దేవుడి సామాగ్రిని చిందరవందర చేశారు. అనంతరం బెడ్రూమ్ లోని బీరువాను బద్దలు కొట్టి అందులో ఉన్న సుమారు 6 కిలోల వెండి వస్తువులను అపహరించారు. చోరీకి గురైన వెండి వస్తువుల విలువ సుమారు 12 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉండవచ్చని ప్రాథమిక అంచనా. సినిమా చూసి ఇంటికి వచ్చిన బాధితులు ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ ఆధ్వర్యంలోని పోలీస్ బృందం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనతో జల్లావారిపేటలో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. దుండగులను త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. మొత్తం అన్ని దస్తావేజులు అన్ని బయటపడిచ్చాడండి. తర్వాత ఇంట్లో అండి తాళం బదులు కొట్టేసాడండి. ఇదిగో దీని తాళం గట్టి కొట్టేసాడండి. తాళం కొట్టేస్తే లోనికి వెళ్ళిపోయింది. ఇందులోనే వెళ్ళి కంచాలు ఇవన్నీ ఉంటాయండి. కంచాలు ఇవన్నీ మొత్తం అన్నీ తీసుకున్నాడండి. ఈ బీరువాలో సామాన్లు ఇవన్నీ మొత్తం ఇది ఓపెన్ చేసేసి ఇది గట్టిగా ఓపెన్ చేసేసి మొత్తం అన్ని దస్తావేజులు అన్నీ బయటపడిచ్చాడండి. తర్వాత ఇంట్లో అండి తాళం బదులు కొట్టేసాడండి. ఇదిగో దీని తాళం గట్టి కొట్టేసాడండి. తాళం కొట్టేస్తే లోనికి వెళ్ళిపోయింది. ఇందులోనే వెళ్ళి కంచాలు ఇవన్నీ ఉంటాయండి. కంచాలు ఇవన్నీ మొత్తం అన్నీ తీసుకున్నాడండి. నా పేరు అద్దెపిల్లి వెంకట సురేష్ గుప్తా అండి. తాళరావు పంచాయతీ అండి. రాత్రి యానం సినిమాకి వెళ్ళి వచ్చేటప్పటికి ఇలా జల్లవారి వీధి అండి. జల్లవారి వీధి అయితే ఇక్కడ రాత్రి సినిమాకి వెళ్ళి వచ్చేటప్పుడు దొంగతనం జరిగిందండి. సుమారు 6 కేజీలు పైగా వెండి వస్తువులు అన్నీ దేవుడి సామాన్లు, తర్వాత కంచం, తర్వాత పట్టాభిషేకం ఇలాంటివన్నీ మొత్తం అన్నీ చిల్లర సామాన్లు కలిపి మొత్తం 6 కేజీలు సుమారు ఉంటాయండి. కోరంగి మన సత్యనారాయణ గారికి ఫోన్ చేస్తే వెంటనే చెప్పగానే 1 గంటకి అలాగే చెప్పామండి. వెంటనే 10 నిమిషాల్లో వచ్చి అన్నీ చూసుకుని ఇవన్నీ చేశారండి. మొన్ననాడు పొద్దున్న మంగళవారం నాడేమో వచ్చి డాట్ స్కాన్ వచ్చి డోర్ ఓపెన్ చేసేటోడికి పక్క డోర్ ఓపెన్ అయిపోయి ఉందండి. ఓపెన్ అయిపోయి లోన్ గదిలోకి బెడ్రూమ్లోకి వెళ్ళేటోడికి మొత్తం బీరువా బద్దలు కొట్టేసి సొరుగది బద్దలు కొట్టేసి దాంట్లో సామాన్లు వెండి సామాన్లు ఇవన్నీ పట్టుకుని మొత్తం వెళ్ళిపోయాడు. వెంటనే డౌట్ వచ్చి ఇలాగ అన్నీ పడిపోయి చిందరబందరగా ఉన్నాయి, దస్తావేజులు అన్నీ కింద పడిపోయి ఉన్నాయని చెప్పేసి వెంటనే కోరంగి ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పగానే వెంటనే వచ్చి ఇవన్నీ చూసుకున్నారండి. ఇవాళ పొద్దున్న వచ్చేమో మంగళవారం పొద్దున్న వచ్చి వేలు ముద్రలు ఇవన్నీ మొత్తం అన్నీ చేసుకుని వెళ్ళారండి. ఎవరి మీద అనుమానం అంటే అండి ప్రస్తుతానికి మనకి ఎవరి మీద అనుమానం లేదండి. ఒక ఆయన మీద అనుమానం ఉంది. ఆయనకి చెప్పామండి. చెప్తే సరే చూస్తా అని చెప్పేసి ఇందాడ వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి 2 సార్లు చూశారంట, లేరని. మళ్ళీ ఎస్ఐ గారు మళ్ళీ ఇప్పుడు పంపించి తీసుకెళ్ళారంటండి. అంటే మామూలుగా నేను లేని టైంలో బయట సామాన్లు ఉంటే సామాన్లు పట్టుకుని వెళ్ళిపోతున్నాను అనమాట. వెళ్ళిపోతుంటే ఆఫ్ చేసి అడిగితే ఏంటి సామాన్లు ఏంటి చెప్పకుండా పోతున్నావు ఏంటి అని చెప్పేసి అడిగితే మీరే కదని పట్టుకెళ్ళమన్నా. నేను పట్టుకెళ్ళమంటే పోలీ ఎవరైనా మనిషి ఉన్నప్పుడు పట్టుకెళ్ళాలని ఇంట్లో నుంచి లేనప్పుడు పట్టుకెళ్ళడం పెట్టి అని చెప్పేసి అంటే మళ్ళీ తీసుకొచ్చేసి నేను దగ్గరుండి ఇంట్లో పెట్టేసాను సామాన్లు.
అవి కిరాణా కొట్లో సామాన్లు అనమాట అండి. సరుపులు, తినే ఐటమ్స్ అన్నీను బాక్స్ కింద షాపు ఎక్స్టెన్షన్ చేస్తాను అనమాట అండి. మారుతున్నాను. మార్చిన ఈ టైంలో వేస్ట్ సామాన్లన్నీ ఇంటికి పట్టుకొచ్చాను అనమాట అండి. ఆ సామాన్లు పట్టుకొస్తే ఇక్కడ ఇక్కడ పెడితే మొత్తం అంతా వెండి ఐటమేనండి అంతా. మొత్తం చిల్లర చిల్లర బంగారు ఐటమ్స్ ఏమీ లేవు కానండి. వెండి ఐటమ్స్ మొత్తం చిల్లర చిల్లరగా అన్నీనమాట అండి. క్యాష్ అంటే చిల్లర కాయిన్స్ అలాంటివన్నీ ఉంటాయి కదండి. కిరాణా కొట్టు కదండి. కాయిన్స్ అవి ఉంటాయి కదండి. మొత్తం అన్నీ సొరుగులో ఉన్న కాయిన్స్ ఇవన్నీ తీసుకుని కుంకుమ అది వంపేసి అన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడండి. స్టేషన్కి వెళ్ళామండి. పొద్దున్న స్టేషన్కి వెళ్తే వెంటనే వచ్చి రెస్పాన్స్ అయ్యి వెంటనే వచ్చారండి. ఆయన ఎస్ఐ గారు వీళ్ళందరూ వచ్చి డాట్స్ కార్డు ఇవన్నీ తీసుకొచ్చి చూశారండి. ప్రజెంట్ అదే ఏలుముద్రలు ఇవన్నీ వేసుకుని వెళ్ళారండి. 2 డేస్‌లో చెప్తాను. అదే చూసి చెప్తామని చెప్పేసి అన్నారండి. క్రాపా చింతపూడి పీచ్ ఫ్యాక్టరీలో 2 పాముల సందడి వైరల్ గా మారిన వీడియో. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం క్రాపా చింతంపూడి గ్రామ పరిసరాల్లోని పీచ్ ఫ్యాక్టరీ ఆవరణలో 2 పాములు కలిసి విన్యాసాలు చేస్తూ కనిపించాయి. ఒకదానితో ఒకటి పెన వేసుకుని సయ్యాటలాడుతున్నట్లుగా కనిపించిన ఈ అరుదైన దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ స్థానిక రైతు తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఆ రైతు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అతి వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికరంగా వీక్షిస్తూ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. స్థానికంగా కూడా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. అయితే పాములు కనిపించిన ప్రాంతానికి వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ 2 పాముల వీడియో సోషల్ మీడియా వేదికల్లో హల్చల్ చేస్తోంది. కాపా చింతపూడి పీచ్ ఫ్యాక్టరీలో 2 పాముల సందడి వైరల్ గా మారిన వీడియో. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం క్రాపా చింతంపూడి గ్రామ పరిసరాల్లోని పీచ్ ఫ్యాక్టరీ ఆవరణలో 2 పాములు కలిసి విన్యాసాలు చేస్తూ కనిపించాయి. ఒకదానితో ఒకటి పెన వేసుకుని సయ్యాటలాడుతున్నట్లుగా కనిపించిన ఈ అరుదైన దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ స్థానిక రైతు తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఆ రైతు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అతి వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికరంగా వీక్షిస్తూ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. స్థానికంగా కూడా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. అయితే పాములు కనిపించిన ప్రాంతానికి వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ 2 పాముల వీడియో సోషల్ మీడియా వేదికల్లో హల్చల్ చేస్తోంది.
డ్రగ్స్ వద్దు బ్రో యువతకు అవగాహన కల్పించిన పోలీసులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఆయపోలవరం మండలం పశులంక గ్రామ పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ భవన్ లో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయపోలవరం సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం మోహన్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అమలాపురం డిఎస్పీ టీవీకే ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువతకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగానికి పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ వద్దు బ్రో యువతకు అవగాహన కల్పించిన పోలీసులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఆయపోలవరం మండలం పశులంక గ్రామ పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ భవన్ లో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయపోలవరం సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం మోహన్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అమలాపురం డిఎస్పీ టీవీకే ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువతకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగానికి పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు. విదేశాల్లో ఇంకా భారీ ఉంటాయి, చాలా ఖరీదైన ఉంటాయి. ఈవెన్ హైదరాబాద్లో కూడా మనకి విదేశాల నుంచి స్మగ్లింగ్ జరుగుతుంది. డ్రగ్స్ స్మగ్లింగ్ అందరూ పేపర్లో, టీవీలో, వాట్సాప్లో చూస్తుంటారు. రేవు పని జరిగింది హైదరాబాద్లో. మూలంగా అక్కడ ఊరు బయట మంత్రి గారు దొరికాడు, ఆయన ఎంపీ గారు దొరికాడు, ఈ దొరికాడు, ఆ స్మార్ట్ దొరికాడు అని వింటూ ఉంటాం. అదంతా కాస్ట్లీ డ్రగ్స్. ఎంత కాస్ట్లీ అంటే మీ ఊరు ప్రజలందరూ కలిసి చాలా 1000 రూపాయలు తీసుకుంటే ఎంత గొప్ప దొరికిన కాస్ట్లీ డ్రగ్స్. మనం సరిపోము ఆ డ్రగ్స్కి. ప్రోగ్రామ్స్ కూడా మనం టికెట్ పెడతాం, మనం చూడాలంటే అంత కాస్ట్లీ. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డ్రగ్ కాస్ట్లీ అయినా, చీప్ అయినా, ఏదైనా డ్రగ్కి దొంగ చిన్న దొంగ అయినా, పెద్ద దొంగ అయినా, దొంగ దొంగ అయినా. కోటీశ్వరులు దొంగలించడం ఉంటే చిన్నవాళ్ళు దొంగలించడం ఉంటాడు. అక్కడ వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాడు, ఈ దొంగ చిన్నవాళ్ళు అంతే ఇబ్బంది పెడతారు. ఆర్థికంగా ఇద్దరికి సమానం లాస్ అంటే లెక్కే. పేదవాళ్ళకి 1000 రూపాయలు ఉంటే ఎంతో బాగుంటారు, ఎంతో జీవితం ఆ నెలలో ఎంతో ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా డ్రగ్స్ కూడా మన సమాజంలో అది బాగా ఇబ్బందులు చూపిస్తున్నాయి, నష్టాన్ని చూపిస్తున్నాయి. దొంగపడకపోతే మన ఇంట్లో పర్వాలేదు, అదే బాగున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ ఎంత పోయిందో మళ్ళీ సంపాదించుకున్నాం. ఎప్పుడైతే నష్టమే ఉంటుంది. ఇంట్లో దొంగపడితే పెద్ద నష్టమే ఉంటుంది. నష్టపడి తాకాలి నష్టం ఉంటుంది. ఆ పోయిన వస్తువులు బట్టి 1000 రూపాయలు కొద్ది బాధ, 10,000 కొద్ది కొంత బాధ, ఒక 5 తులాల కొద్ది కొంత బాధ. తర్వాత ఇంకోసారి 5 తులాలు సంపాదించుకోవచ్చు. ఆ దొంగ మన ఇంటి గురించి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇచ్చే నష్టం లేదు. ఆ తర్వాత మనకు వచ్చే నష్టం లేదు. కానీ డ్రగ్ అనేది అంటే గంజాయి అనేది మన ఇళ్లలోకి, మన ఊళ్ళోకి గంజాయి ప్రవేశించిందంటే ఈ యొక్క కాన్సెప్ట్ మనందరం అర్థం చేసుకుని మీ ఊరిలో సరే మొత్తం బయట ప్రపంచానికి పక్కన పెట్టండి. మనం అయ్యా మీరు సిగరెట్ మానండి, మీరు సిగరెట్ మానండి అని చెప్పి నేను సిగరెట్ తాగుతున్నాను అనుకోండి, ఏంటి ఉపయోగం? నేను సిగరెట్ తాగుతూ అందరినీ సిగరెట్ మానండి అన్నాను అనుకోండి, ఏదో ఉపయోగం లేదు. ముందు నేను సిగరెట్ మానేసి మిగతా వాళ్ళని చెప్పాలి అంటే మీరు సిగరెట్ మానేయండి అని. అందుకని బిఫోర్ దట్ ఈ గ్రామంలో ఇంకొక విషయం చెప్తాను. పెద్దలు ఉన్నారు ఇక్కడ, ఈ కమ్యూనిటీ ఎస్పెషల్లీ ఈ అంబేద్కర్ గారి ఈ హాల్ ఇది ఒక ఎడ్యుకేషన్ హాల్ కావాలి. ఇక్కడ ఒక సందేశం కావాలి, ఒక అవేర్నెస్ కావాలి. ఇక్కడ మూర్ఖత్వపు మూర్ఖ నమ్మకాలు, మూఢనమ్మకాలు, అజ్ఞానాలు వెచ్చెందుకు ఉండే సంబంధించిన ప్రదేశం కాదు ఇది. ఇక్కడ సైన్స్ ఉండాలి, చక్కటి నాలెడ్జ్, విద్య గడపాలి, విద్య అందించే సెంటర్ కావాలి ఇది. ఇక్కడ నేను చెప్పొచ్చే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎస్పెషల్లీ ఈ గ్రామంలో ఇక్కడ
మీకు సంఘం మీద, మీ చుట్టూ ఉన్న ప్రజల మీద పట్టు ఉంది. మీకు సంఘాలు ఉన్నాయి, మిమ్మల్ని దాటిపోయే వ్యక్తులు ఉండరు. మీరు ఒక ఆంక్ష విధిస్తే దాన్ని ఆచరణలో పెట్టే మనుషులు ఉన్నారు ఇక్కడ. అన్ని చోట్ల ఇలా లేరు, మీరు గుర్తుపెట్టుకోండి. మిగతా చోట్ల చాలా చోట్ల పోవాయి అంటారు, ఎంత పెద్దవాడు చెప్పినా పోవాయి అంటారు. ఇప్పుడు పోయింది, పిల్లలు గౌరవించే పరిస్థితి పోయింది పెద్దవాళ్ళని. ఏమన్నా కాస్త కూస్తో భయము గౌరవము ఏమైనా ఉందంటే కాస్త మీ ఏరియాలోనే ఉంది. నిజం చెప్తున్నాను నేను. ఈ పరిస్థితుల్లో పిల్లల్ని, సమాజాన్ని, కుల పెద్దలు, ప్రజలు ఒక కలిసికట్టుగా మీ పిల్లల్ని కాపాడుకుని, మీ పిల్లల్ని కాపాడడం ద్వారా మీ కుటుంబాలు కాపాడుకుని, మీ కుటుంబాలు కాపాడుకోవడం ద్వారా మీ పశువులకు గ్రామాన్ని కాపాడుకుని, తద్వారా ప్రపంచాన్ని, సమాజాన్ని మనం కాపాడాలని, ఎవరు ఏమరపాటుగా ఉండవద్దని మన వంతు బాధ్యతగా ఒక భారతీయ పౌరుడుగా మనందరికీ బాధ్యత ఉంది. మీ అందరికీ తెలుసు, రాజ్యాంగంలో హక్కులతో పాటు విధులు కూడా ఇచ్చారు. అవి ఎవరు పట్టించుకోము. నేరాలు గీరాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రజలందరికీ ఉంది. సో మన రాజ్యాంగంలో మనకి ఇచ్చిన విధుల్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన విధుల్ని మనం గౌరవించి అవి చూసుకుని వాటిని కూడా మనం అమలు చేయాలని, తద్వారా ఈ గ్రామంలో ఎటువంటి గంజాయి అనేది లేకుండా శాశ్వతంగా, సమూలంగా దాన్ని నిర్మూలించి ఈ గ్రామం చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. థ్యాంక్ యూ. మన అమలాపురం డిఎస్పీ గారు చక్కగా వివరించారు. మరి అయితే ఇంకొక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడంతా సాంకేతిక పరిజ్ఞానం చాలా డెవలప్ అయింది. మీరు చూసినట్లయితే ఈ కొత్తగా కిడ్స్, అంటే ఎవరైనా గంజాయి సేవించినట్లయితే 1 నెల రోజుల వరకు వాళ్ళకి టెస్ట్ చేస్తే ఇందులో తెలిసిపోతుంది. ముఖ్యంగా యువతకు అందరికీ చెప్తున్నాను, మీరు ఏదైనా డ్రగ్స్ సేవించినట్లయితే ఈ టెస్ట్లో పాజిటివ్ వస్తే వాళ్ళ మీద మళ్ళీ కేసులు కట్టాల్సి వస్తుందని, మీరందరినీ మళ్ళీ కేసు కట్టి జైలుకి పంపిస్తారు. అదేవిధంగా మీరందరూ కూడా కొంతమంది సోషల్ మీడియా చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్లోని వాటిలో ఫేక్ అకౌంట్స్ ఉపయోగించి కాల్స్ మాట్లాడుకోవడం, లేకపోతే ఫేక్ సిమ్స్ యూజ్ చేసి కాల్స్ మాట్లాడుకోవడం, ఎవరికి తెలియదులే అనుకోవడం, ఇటువంటిది అపోహలో ఉండొచ్చు. సోషల్ మీడియా మీద కూడా పోలీసు వారు ఎప్పుడు కూడా ఒక కన్ను ఉంటూనే ఉంటుంది. దానికి స్పెషల్గా ఒక వింగ్ ఉంది. ఎవరు ఏం చేస్తున్నారని అన్నీ వాచ్ చేస్తూ ఉంటాం. ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది కూడా మేము ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉంటాం, ఏం మాట్లాడుకుంటున్నారనేది. మరి సార్ చెప్పిన సూత్రాలన్నీ కూడా మనం అందరూ పాటించాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా డ్రగ్స్ జోలికి వెళ్ళాలనుకుంటే మీరందరూ కూడా గట్టిగా నో చెప్పండి. డ్రగ్స్ అంటే వద్దు. అదేవిధంగా ఎవరైనా ఆఫర్ చేస్తే ఒరే కొద్దిగా ట్రై చేయి బాగుంటుంది అంటే మీరు ఖచ్చితంగా గట్టిగా నో చెప్పండి. మనసులో కాదు, గట్టిగా బయటికే నో అని చెప్పండి, వద్దు అని చెప్పాలి. ఏం చెప్పాలి? గట్టిగా డ్రగ్స్, అందరూ గట్టిగా డ్రగ్స్, గంజాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పశువులంక గ్రామ పెద్దలకి, అలాగే పశువులంక గ్రామ ప్రజలందరికీ, విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ పోలీసు వారి తరపు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా ముమ్మిడివరం. కూటమి ప్రభుత్వం పాలనా పరంగా ఎన్ని సంస్కరణలు, జవాబుదారీతనం తీసుకువస్తున్నా కొన్ని శాఖల్లో పనిచేస్తున్న కొంతమంది వలస ప్రభుత్వానికి వస్తున్న చెడ్డ పేరు. దీనికి ఉదాహరణగా ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది తీరు. తన 6 సంవత్సరాల వయసు గల బాలుడికి అనారోగ్యంతో ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన టానేలంక గ్రామానికి చెందిన గూదే నాగ సుబ్రహ్మణ్య జ్వరం, వాంతులతో బాధపడుతున్న బాలుడిని చూసి వైద్యం సిఫార్సు చేసిన వైద్యులు ఆపై ఏ మాత్రం పట్టించుకొని ఆసుపత్రి సిబ్బంది సెలైన్ ఎక్కడం పూర్తయిన తర్వాత తొలగించేందుకు కూడా ఎవరు స్పందించలేదని, సెలైన్ ఎక్కించేందుకు పెట్టిన ఐవి క్యానిల్తో నొప్పి వస్తుందని బాలుడు ఏడుస్తున్నా పట్టించుకోకుండా, కనికరం లేకుండా కబుర్లు చెప్పుకుంటున్నారని తండ్రి ఆవేదన.
సిబ్బంది తీరుతో ఆసుపత్రికి రావాలంటేనే పేదలు భయపడేలా ఉందని ఆరోపణలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. కూటమి ప్రభుత్వం పాలనా పరంగా ఎన్ని సంస్కరణలు, జవాబుదారీతనం తీసుకువస్తున్నా కొన్ని శాఖల్లో పనిచేస్తున్న కొంతమంది వలస ప్రభుత్వానికి వస్తున్న చెడ్డ పేరు. దీనికి ఉదాహరణగా ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది తీరు. తన 6 సంవత్సరాల వయసు గల బాలుడికి అనారోగ్యంతో ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన టానేలంక గ్రామానికి చెందిన గూదే నాగ సుబ్రహ్మణ్య జ్వరం, వాంతులతో బాధపడుతున్న బాలుడిని చూసి వైద్యం సిఫార్సు చేసిన వైద్యులు ఆపై ఏ మాత్రం పట్టించుకొని ఆసుపత్రి సిబ్బంది సెలైన్ ఎక్కడం పూర్తయిన తర్వాత తొలగించేందుకు కూడా ఎవరు స్పందించలేదని, సెలైన్ ఎక్కించేందుకు పెట్టిన ఐవి క్యానిల్తో నొప్పి వస్తుందని బాలుడు ఏడుస్తున్నా పట్టించుకోకుండా కనికరం లేకుండా కబుర్లు చెప్పుకుంటున్నారని తండ్రి ఆవేదన. సిబ్బంది తీరుతో ఆసుపత్రికి రావాలంటేనే పేదలు భయపడేలా ఉందని ఆరోపణలు. మాది వచ్చి ముమ్మడి మండలం. మార్నింగ్ ఉదయం 9 గంటలకు వచ్చామంటే పిల్లోడికి రాత్రి నుంచి ఆంతులు విరసనాలంటే వచ్చాం. సార్ జాయిన్ చేసుకుని బ్లడ్ టెస్ట్లు అవి రాసి అమ్మ పిల్లోడిని చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. 2 గంటలకి డాక్టర్ గారు. అప్పటి నుంచి పిల్లోడికి బోన్ తిరిపిద్దామంటే సెలను అడ్డు వచ్చేసేయడం వల్ల రండి అంటే వేరే నర్సుకి చెప్తాను వస్తారన్నారు. ఫోన్లే సరే అని నేనే తినిపించుకున్నాను. మళ్ళీ టాయిలెట్ వస్తుందంటే మళ్ళీ నేనే తీసుకున్నాను. మళ్ళీ బాత్రూమ్ వస్తుందంటే నేనే తీసుకున్నాను. ఇప్పుడు బాటిల్ అయిపోయింది రండి అమ్మంటే ఎవరు లేరు స్టాఫ్ ఇంజక్షన్ రూమ్లోకి వెళ్ళి అడగనంటే నాకు కుదరదు, నేను వర్క్ చేసుకుంటాను. ఒకళ్ళు వాళ్ళ మీద హోదాలు వేసుకున్నారు. ఇప్పుడు ఈ సంటి పిల్లోడికి ఎలా బ్లీడింగ్ వచ్చేస్తే సెప్టిక్ అయిపోతే ఎవరు న్యాయం చెప్తారండి మాకు? ఇప్పుడు పేదోళ్ళు హాస్పిటల్కి పేదోళ్ళకి వచ్చేది ఎవరు ఒక్క నాలుగు పడుచుకొని లేడు, డాక్టర్లు లేరు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు లోపలికి వెళ్ళి చూడండి స్టాఫ్ ఎవరైనా ఉన్నారా, డాక్టర్లు ఎవరైనా ఉన్నారా అనేది ఒకసారి చూడండి. ఎవరు లేరండి. ఇదండి జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాం సార్. ఉదయం 9 గంటలకు తీసుకొచ్చాను సార్. సరే సార్ సమాధానం చెప్పలేదు. ఎవరు తెలియదు. నాకు నేను తీసుకుని వచ్చాను సార్. బాత్రూమ్ వచ్చిన ఏమొచ్చినా నేనే తీసుకున్నాను సార్. వస్తాం అడనంటున్నారు. ఎవరు పడుచున్నారు ఎవరు లేరు. ఎంత నీరసం అయిపోయిన కొరడు ఇంకోపోయి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు బిల్లు వేస్తాం లేకపోతే ఏంటి అని ఒక్క చెప్పండి. నాదులు ఎవరు లేరండి. గవర్నమెంట్ జాబ్ చేసుకుని సెలవులు ఒప్పుకోవడానికే కూర్చోడానికని జీతాలండి వాళ్ళకి ఇచ్చేది. అదే ఉన్నాడు కానీ నువ్వు ఆదాలు వేసుకుంటున్నాడు. అంత ఎవరో పడుచుకున్నాడు. ఇంకొకటి అయిపోయేటట్లేదు. ఇంకోండి ఎలా సూది ఊడిపోయి పిల్లడు అలా ఎడుతున్నాడు చూడండి. అది కూడా యానంలో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను బాధితులకు అందజేసిన పోలీసులు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం సూపరింటెండెంట్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పుదుచ్చేరి డీఐజీ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ డెస్క్ ఇన్ఛార్జ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేసిన పోలీసులు వాటిని బాధితులకు అందజేశారు. యానంలో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను బాధితులకు అందజేసిన పోలీసులు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం సూపరింటెండెంట్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పుదుచ్చేరి డీఐజీ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ డెస్క్ ఇన్ఛార్జ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేసిన పోలీసులు వాటిని బాధితులకు అందజేశారు. గత 6 నెలల కాలంలో పోయినట్టు ఫిర్యాదు అందిన సెల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి మొత్తం 40 ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ సుమారు 4,70,000 రూపాయలుగా తెలిపారు. అనంతరం బాధితులను పోలీస్ కార్యాలయానికి పిలిపించి వారి ధృవీకరణ అనంతరం ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ సెల్ ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లో లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. సమయానికి ఫిర్యాదు చేస్తే సెల్ ఫోన్లను గుర్తించి తిరిగి అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. తమ విలువైన సెల్ ఫోన్లు తిరిగి లభించడంతో బాధితుల పోలీసుల శాఖకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సైబర్ డెస్క్ ఎడ్ల శాంతి, సైబర్ క్రైమ్ టీం, పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు బాధితులు పాల్గొన్నారు. మీరు ఎలా పోగొట్టుకున్నారండి దాన్ని? పడిపోయిందండి. కంప్లైంట్ నవ్వండి, నవ్వుతూ చూడండి. రిటైర్డ్ టీచర్. మీరు ఎలా పోగొట్టుకున్నారు అది? కంప్లైంట్ కళావతి గారు హస్బెండ్ గారు వచ్చారండి. కృష్ణారావు గారు నెగ్గిన రోజులు రేకాడి జాన్. కాలడి దుర్గ గారు. నెక్స్ట్ రాజమండ్రిలో కర్రీ మల్లుపూడి సుబ్బారావు గారు. ఓకే సార్ ఇంకా కండిషన్లో ఉండే లేకపోతే
அப்புறம் భీమవరంలో రికవరీ பண்ணிருக்கோம் சார். ఓకే కళావతి మ్యామ్ హస్బెండ్ ఏ రికవరీ అంటే అన్బ్లాక్ చేయాలి. ద్వారా కృష్ణమూర్తి శ్రీమంత్ డిఐజీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సెల్ఫ్ హెల్ప్ డెస్క్ సైబర్ హెల్ప్ డెస్క్ అండర్ ది మన రెస్పెక్టెడ్ గౌరవనీయులైన డిఐజీ అదే ఎస్ఎస్పి ఎల్ఎండ్ఓ వాళ్ళ ఆదేశాల ప్రకారం సైబర్ హెల్ప్ డెస్క్ అది ఏంటి సైబర్ హెల్ప్ డెస్క్ ఒకటి ఏర్పాటు చేసి మన ఎడ్ల శాంతి వాళ్ళ ఆధ్వర్యంలో ఏంటి మిస్సింగ్ సెల్ ఫోన్స్ ఏమైనా మిస్సింగ్ సెల్ ఫోన్స్ సిఐఆర్ పోర్టల్ అని చెప్పేసి సైబర్లో అది సెపరేట్ కొత్తగా అది ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేసిన ఒక సైబర్ హెల్ప్ డెస్క్ అని ఒకటి ఏర్పాటు చేసి మన ఎస్పీ గారు తలమలో ఆయన ఆధ్వర్యంలో నా ఇన్స్పెక్టర్ సిఐ యానం ప్లస్ ఎస్హెచ్ఓ కుమార్ క్రైమ్ టీమ్ సూర్యప్రకాష్ కృపాకరణ్ మూర్తి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసి ఈ సెల్ ఫోన్ మిస్సింగ్ కంప్లైంట్స్ సిఐఆర్ పోర్టల్లో అది సిఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళ సిఐ పోర్టల్లో మిస్సింగ్ అయిన ఈఎంఐ నెంబర్స్ ఉంటాయి. ఆ ఈఎంఐ నెంబర్స్ కరెక్ట్గా వాళ్ళ ఓనర్కి డైరెక్ట్గా వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఏంటి సో ఇక్కడ ట్రేస్ అయింది. ఆ ట్రేస్ అయిన వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మన ఎడ్ల సత్య వాళ్ళ టీము ట్రేస్ చేసి ఇలా ట్రేస్ చేయడంలో 20 సెల్ ఫోన్లు మేము ఇప్పటి వరకు రికవరీ చేసాం. ఇప్పటి వరకు 40 సెల్ ఫోన్స్ రికవరీ చేసి ఇచ్చేసాం. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు 20 సెల్ ఫోన్స్ మళ్ళీ రికవర్ చేసాం అన్నమాట. ఆ రికవర్ చేసినలో మ్యాక్సిమం రికవర్ మేము ఎక్కడెక్కడి నుంచి చేసామంటే తూత్తుకుడి తమిళనాడులో తూత్తుకుడి, నామకల్, నక్కపల్లి, విశాఖపట్నం, తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి డిస్టిక్, హైదరాబాద్, గోకవరం, కాకినాడ, రాజమండ్రి ఆ ప్లేస్లోకి వెళ్ళి క్రైమ్ టీం వెళ్ళి రికవరీ చేసి తీసుకొచ్చి ఇప్పుడు మనం ఇప్పుడు మనం వాళ్ళకి సొంత సెల్ ఫోన్ సొంతదారులకి మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. దీని విలువ 4,40,000 70,000 4,70,000 ఉంది. ఇంతకుముందు చేసినవి కూడా అవన్నీ కలిపితే 8,90,000 సుమారు సెల్ ఫోన్ వర్త్ వాళ్ళని రికవరీ చేసి ఇచ్చాను. ఇప్పుడు as per the direction of respected DIG sir and SSP Elanto sir, self help desk unit is functioning in SP office with the in charge of our woman PC Atla Shanti. So far we have received 70 complaint regarding cell phone missing from various complainants. Out of 70, 40 numbers of cell phone recovered. Total worth about 8,90,000. Recently we have recovered 20 numbers of cell phone worth about 4,70,000 from various complainants. All the cell phones recovered from also Thoothukudi and in Andhra Pradesh, Visakhapatnam, Tadi, Pallikodam, Hyderabad, Govavaram, Kakinada and Rajahmundry and other places. The team was under the head of our CI
Yanam, Mr. Suresh Babu, along and his team, Mr. Kumar SHO Yanam PS, and the crime team, Murthy, Kribavaram, Murali, Surya Prakash. The team is worked in sincere and recovered all these 20 number of cell phone. I appreciate our team for recovery the cell phone worth about 4,70,000. I congratulate all my team. Thank you. యానంలో కాలువ శుభ్రపరిచే పనుల్లో పాము కలకల అప్రమత్తమైన పీడబ్ల్యూడీ సిబ్బంది. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో గోపాలగఢ్ జంక్షన్ వద్ద పీడబ్ల్యూడీ సిబ్బంది భారీ వర్షాల నేపథ్యంలో కాలువలు శుభ్రపరిచే పనులు చేపట్టారు. ఈ సందర్భంగా కాలువలో నుంచి ఒక్కసారిగా పాము బయటికి రావడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది స్థానికులు భయాందోళనకు గురయ్యారు. యానంలో కాలువ శుభ్రపరిచే పనుల్లో పాము కలకల అప్రమత్తమైన పీడబ్ల్యూడీ సిబ్బంది. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో గోపాలగఢ్ జంక్షన్ వద్ద పీడబ్ల్యూడీ సిబ్బంది భారీ వర్షాల నేపథ్యంలో కాలువలు శుభ్రపరిచే పనులు చేపట్టారు. ఈ సందర్భంగా కాలువలో నుంచి ఒక్కసారిగా పాము బయటికి రావడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే పీడబ్ల్యూడీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా పామును పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్షాల కారణంగా కాలువలో చెత్త పేరుకుపోవడంతో వాటిని తొలగించే పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు కూడా కాలువల సమీపంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వార్తలంతటితో సమాప్తం. బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.